ఈ విధంగా 4 దిశల నుంచి వచ్చే విషయాలన్నీ కలిసి న్యూస్ అయిందని చమత్కరించడం కద్దు. ఇంగ్లీష్ లో న్యూస్ అనే పదానికి తెలుగులో వార్త అని సమానార్థంగా వాడుతున్నాం. ఈ వార్త అంటే ఏమిటి? మనం చూస్తున్నవి వింటున్నవి అన్ని వార్తలవుతాయా? ఉదాహరణకు చేపలు నీటిలో బ్రతుకుతాయి. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ వార్తలవుతాయా? నిశ్చయంగా కాదు. అందుకే సంఘటనలో విశేషం, కొత్తదనం ఉంటేనే ఆ విషయం వార్త అవుతుంది. వధూవరులు పెళ్లి పందిట్లో కొట్టుకోవడం గాని, మనిషి కుక్కను కరవడం గాని జరిగినట్లయితే ఈ విషయం తప్పకుండా వార్త అవుతుంది. వార్త చాలా పాతది. కాగితం సీరా వాడుకలో రాకముందే సంతల్లో వార్తల ప్రసారం జరిగేది. మొగలాయి రాజుల కాలంలో ఆయా మండలాల్లోని వార్తలను వార్తాలేఖన ద్వారా రాజధానికి అందజేసేవారు. కాలం మారుతున్న కొద్దీ మానవుని నిత్య జీవిత అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అవసరాల దృష్ట్యా తన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం, కుతూహలం పెరిగింది. వీటన్నిటి కోసం అనేక వార్తాపత్రికలు, రేడియో, టీవీ లాంటి వార్తా ప్రసార సాధనాలు వాడకంలోకి వచ్చాయి. కొన్ని వార్తాపత్రికలు పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు విశేషంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని పత్రికలు అంత విజయవంతంగా నడవడం లేదు. అందువల్ల వార్తా రచన విజయవంతంగా కొనసాగించాలంటే పాఠకుల్ని ఎలా ఆకర్షించాలి, రచనా పద్ధతుల్ని, రచనలోని నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. రచనకు ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పాఠకుల అభిరుచి, అవసరం. ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని మనం రచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని అంశాలున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. అసాధారణ సంఘటనలు, వ్యక్తుల నిత్య జీవితంపై ప్రభావం కలిగించే విషయాలు, ఆర్థిక విషయాలు, నేరాలు, వైరుధ్యం, మత విషయాలు, విపత్తులు, విషాదకరమైన విషయాలు, హాస్యం, ఆరోగ్య స్థితి, ఆసక్తి, కుతూహలం, సామాన్యుల సంఘర్షణ, ఉత్కంఠ, విజ్ఞానదాయక విషయాలు, మనోరంజకమైన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, వాతావరణ విషయాలు, ఆహారానికి సంబంధించిన విషయాలు, అల్పసంఖ్యాకుల గురించి, రాజకీయ విషయాలు, క్రీడారంగం. వీటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వార్తలో ఇటువంటి అసాధారణ సంఘటన గాని, కొత్తదనం గాని ఉండాలి. వ్యక్తుల నిత్య జీవితంపై ప్రభావం కలిగించే విషయాలు, సమ్మెలు, మిల్లు మూతపడడం వగైరా. ఆర్థిక విషయాలు, జీతాల పెరుగుదల, వ్యాపార వాణిజ్య విషయాలు. నేరాలు ఎప్పుడైనా వేడి వార్తలే. ప్రతిదినం ఏదో ఒక ప్రాంతంలో జరిగే ఇలాంటి సంఘటనలు. They've blockaded abortion clinics with their bodies. Mira, lo que ha pasado ahí. ¡Córtale por los penes! వైరుధ్యం, ఇలాంటి విషయాలు. జీవితంలో వైరుధ్యాలు, కలతలు, భార్యాభర్తల విడాకులు, యుద్ధాలు,
కార్మిక యాజమాన్య సమస్యలు లాంటివి. Why are you complaining to me? This is the maintenance department's work. You are our boss. You are supposed to see that the workers... మత విషయాలు, విపత్తులు, విషాదకరమైన విషయాలు, హాస్యం, సామాజిక సమస్యలపై కార్టూనిస్ట్ గీసే చిత్రాలు, ఆరోగ్య స్థితి, ఆరోగ్య రక్షణ, మన ఆరోగ్య భద్రతా విషయాలపై వచ్చే వార్తలు, విశేషాలు, ముఖ్యంగా కొత్త మందులు, ఆసుపత్రులు, సదుపాయాలు ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఆసక్తి, కుతూహలం కలిగించే విషయాలు, జీవిత పోరాటంలో, సాంఘిక ఘర్షణలో చిన్నవాడి కొమ్ముగాయడం, సామాన్య మానవులు ధనం, అధికారం ఉన్నవారిపై గెలవడం సామాన్యంగా జరగదు. కానీ జరిగినప్పుడు అది వార్తా విశేషం అవుతుంది. ఉత్కంఠ కలిగించే విషయాలు, హత్యారహస్యం భేదించడం, నేరాలను రుజువు చేయడం ఈ కోవ కిందికి వస్తాయి. విజ్ఞానదాయక విషయాలు, సైన్స్ లో వచ్చే నూతన ప్రక్రియలు, ప్రయోగాలు, మానవ జాతికి మేలు చేసే పనిముట్ల గురించి తెలుసుకోవడం ప్రేక్షకులకి, శ్రోతలకి ఎప్పుడూ ఇష్టమే. ఇలాంటి విశేషాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. Sophisticated and modern tower was commissioned by the Prime Minister at Pitampura in Delhi. The two high-power transmitters, which మనోరంజకమైన విషయాలు, మనసును రంజించే ఏ విషయమైనా పాఠకులకి వినోదం కలిగిస్తుంది. ప్రేక్షకులని, శ్రోతలని ఆకట్టుకోవాలంటే వినోద కార్యక్రమాలు, విశేషాలు అవసరమే. మరి వ్యక్తులు ప్రముఖులైనప్పుడు వాళ్ల గురించి పాఠకులు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఆటలలో మేటి బహుమతులు గెలిచిన సాహితీవేత్తలు,
ఎన్నికల్లో గెలిచిన రాజకీయవేత్తల గురించిన విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. వాతావరణ విషయాలు. మన నిత్య వాతావరణం గురించి తెలుసుకోవడం చాలా అవసరం, ముఖ్యంగా రైతులకి, ప్రయాణికులకి. ఆహారానికి సంబంధించిన విషయాలు. మానవుడికి తిండి కంటే మించింది లేదు కదా. మనం తినే ఆహారం, దాని ధరవర్లు, వాటి గుణం వగైరా విషయాలు పాఠకులకి తెలియజేయడం మన బాధ్యత. అల్పవర్గాలు. మన దేశంలో, రాష్ట్రంలో, ఊళ్ళో అల్పవర్గాల వారు ఉంటారు. వారికి దేశం కల్పించే రక్షణ, వారి వేషభాషల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయ రంగం. దేశ రాజకీయ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, లోక్సభ, రాజ్యసభ సమావేశాలు, వాదోపవాదాలు, దేశ ప్రగతికై తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రపంచ రాజకీయ అవస్థల గురించిన విషయాలు పాఠకులు తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి ఉంటారు. క్రీడారంగం. క్రీడారంగం పాఠకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల గురించి, మన క్రీడాకారులు దేశ విదేశాల్లో పొందిన జయాపజయాల గురించి పాఠకులకు తాజాగా తెలుపుతూ ఉండాలి. ఇప్పటి వరకు చూసిన విషయాల్ని దృష్టిలో ఉంచుకుని వార్తా సేకరణ విధానం, రచనా పద్ధతుల్ని తెలుసుకుందాం. సేకరించే వార్తల్లో ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎలా అనే 5 ఏకారాలు ఉంటేనే తప్ప పాఠకుల సందేహాలకు సమాధానాలు లభించవు. ఉదాహరణకు, భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఢిల్లీలో 1984 అక్టోబర్ 31వ తేదీ ఉదయం 10 గంటలకు దుండగులు తుపాకీ పేల్చడం వల్ల మరణించారు. అన్ని సందర్భాల్లోనూ ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అంతేకాకుండా సందర్భానుసారంగా ప్రశ్నలు తారుమారవుతూ ఉంటాయి. వార్తలను 2 విధాలుగా రాయవచ్చు. ఒకటి, కాలక్రమ పద్ధతి. అంటే కథారచన మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన కథ. ఇలా చెప్తే ప్రేక్షకులకు ఆసక్తి కలగదు, వినే టైము ఉండదు. రెండోది, తలకిందుల పిరమిడ్ పద్ధతి. అంటే ఇప్పుడు జరిగిన సంఘటనకి ప్రాముఖ్యత ఉంటుంది. క్రమేణా గత చరిత్ర ఉదహరిస్తాం. ఇప్పుడు కాలక్రమ పద్ధతిలో రచన చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని బస్తీ గ్రామానికి చెందిన వసంత ఢిల్లీ నగరంలోని కమలా నెహ్రూ కళాశాలలో విద్యార్థినిగా చేరింది. ఈ విద్యార్థిని నిజాముద్దీన్ ప్రాంతంలో తన బంధువుల ఇంట్లో ఉంటుంది. సెప్టెంబర్ 5వ తేదీ శనివారం కళాశాల సెలవు అయినప్పటికీ సోమవారం పాఠాల వివరాలు తెలుసుకొనడానికి కళాశాలకు బయలుదేరింది. బస్సును అందుకునే తొందరపాటులో ఎదురుగుండా వేగంగా వస్తున్న కారును చూడకుండా రోడ్డు దాటడం వల్ల కారును ఢీకొని దుర్మరణం పాలైంది. తలకిందుల పిరమిడ్ పద్ధతి గురించి తెలుసుకునే ముందు, ఈ పద్ధతిలో లీడు, బాడీ అనేవి 2 ముఖ్య భాగాలు. లీడ్ అతి ముఖ్యమైన విషయాల పరిచయం. బాడీ లీడ్లోని విషయాల వివరణ. వార్తల గురించి మరిన్ని వివరాలు. వార్తలను గురించి అల్పమైన విషయాలను కూడా వివరించడం. లీడ్ స్థలం, తేదీ, పేరు లీడ్లో భాగాలు. లీడు అతి ముఖ్యమైన విషయాలను పరిచయం చేస్తుంది. లీడ్లో 40-45 పదాల కన్నా ఎక్కువ ఉండకూడదు. బాడీ లీడ్లోని విషయాలను వివరిస్తూ
ముఖ్య విషయాలని ప్రముఖంగా చూపి మిగిలిన వాటిని విషయ ప్రాధాన్యతను బట్టి వివరిస్తారు. ఈ నిబంధనలను అనుసరించి తలకిందుల పిరమిడ్ పద్ధతిలో ఎలా రచన చేయాలో తెలుసుకుందాం. ఢిల్లీ, సెప్టెంబర్ 5. పట్టణంలో శనివారం నాడు జరిగిన ప్రమాదంలో ఒక విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ విద్యార్థిని ఉత్తరప్రదేశ్లోని బస్తీ గ్రామానికి చెందిన వసంత 24 అని తెలిసింది. వసంత స్థానిక కళాశాల విద్యార్థిని అని తోటి విద్యార్థిని తెలిపింది. ఈ విద్యార్థిని బస్సు అందుకునే తొందరపాటుతో రోడ్డు దాటుతుండగా ఎదురుగుండా వస్తున్న కారుని ఢీకొని దుర్మరణం పాలైంది. వసంత నిజాముద్దీన్ ప్రాంతంలో తన బంధువుల ఇంట్లో ఉంటున్నది. శనివారం కళాశాల సెలవు అయినప్పటికీ సోమవారం పాఠాల వివరాలు తెలుసుకొనడానికి కళాశాలకు బయలుదేరిందని తోటి విద్యార్థిని చెప్పింది. ఎటువంటి విషయాలు వార్తలవుతాయో, ఆ వార్తలను ఎలా సేకరించాలో, ఎలా ప్రసారం చేయాలో ఇప్పటి వరకు తెలుసుకున్నాం. పత్రికకు సంపాదకీయం గుండె లాంటిది. సంపాదకుని బాధ్యతల గురించి శ్రీ దాసు కృష్ణమూర్తి గారి ద్వారా తెలుసుకుందాం. పత్రికలో సంపాదకుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన భూమిక ఏమిటి? మొదట ప్రతిరోజు ఒక ఎడిటోరియల్ కాన్ఫరెన్స్ అని జరుగుతుంది. దాంట్లో సంపాదకుడుకు వ్యాఖ్యలు, వార్తలు వర్గాలకి ఒక మీటింగ్ జరుగుతుంది. ఇందులో వార్తలు సంబంధించినంత వరకు ఆ రోజులు ఏ వార్త మిస్ అయినారు, ఏ వార్తలు ఉంటే బాగుండేది, ఏ పిక్చర్స్ వాడితే బాగుండేది, ఇటువంటివి చర్చించుకొని మళ్ళా రేపు తిరిగి పేపరు ఏ రకంగానూ రూపుదిద్దించుకోవాలో చర్చించుకుంటారు. రెండోది, సహాయ సంపాదకులతో ఆ రోజు జరిగిన ముఖ్య విషయాల మీద ఏ విషయాల మీద సంపాదకీయం రాయాలి, ఎవరు ఏ సంపాదకీయం రాస్తారు, ఇది ఒకటి నిర్ణయానికి వస్తారు. ఇది కాకుండాను ఇది చాలా ముఖ్యమైనటువంటి సంపాదకుల యొక్క బాధ్యత. ఇది కాకుండాను సంపాదకులు ప్రపంచంలో ఏం జరుగుతున్నది, దేశంలో ఏ మూల ఏం జరుగుతున్నది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ కూడాను ఆయన ఒక చూపు కనిపెట్టి ఉంటాడు. తర్వాత ఆయన ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులతో ఏదో రకంగా సంబంధం పెట్టుకుని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, ఏం చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రపంచంలో జరిగే విషయాలు ఆయనకి ఎక్కువగాను డీప్ గాను తెలుసుకునే అవకాశం అవుతుంది. ఇది మరి ఇంకొక ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే, మన పేపర్లో ఎటువంటి వ్యక్తుల్ని చేర్చుకుంటే మన పేపర్ యొక్క సర్క్యులేషన్ పెరుగుతుంది, అది కూడా చూస్తుంటారు. ఇది కాకుండాను పేపర్ ఎక్కువ పాఠకులకి ఎట్లా అందించటం. కొన్ని స్థలాల్లో పేపర్లే ఉండకపోవచ్చు, చదువుతున్న వాళ్ళు ఉండకపోవచ్చు. అటువంటి చోట్ల మన పేపర్ కొత్త ఎడిషన్స్ ఎట్లా ఓపెన్ చేయటం, పేపర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఎట్లాగో పెంచాలి అనేది కూడా ఆయన ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. ఇప్పటి వరకు పత్రికా రచన గురించి తెలుసుకున్నాం. అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో రేడియో, టీవీలు ముఖ్యమైన వార్తా ప్రసార సాధనాలుగా మారాయి. మొదట రేడియో రచనా శైలి గురించి, ఆ తరువాత టీవీ రచనా శైలి గురించి తెలుసుకుందాం. రేడియో రచన పత్రికా రచన, టీవీ రచనలకు భిన్నమైంది. రేడియో ప్రసారాల్లో శ్రోతలు వినడానికి మట్టుకే వీలవుతుంది, చూడ్డానికి కానీ చదవడానికి కానీ ఆస్కారం లేదు. ఇందువల్ల విన్న వెంటనే అర్థమయ్యే విధంగా అన్ని తరగతుల శ్రోతలను దృష్టిలో ఉంచుకుని వాడుక పదాలతోనే రేడియో రచన సాగించాలి. రేడియో ప్రసారాల్లో వర్ధమాన అంశాలని ప్రస్తావించడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక సమావేశంలోని ముఖ్య అంశాలను అప్పటికప్పుడు తాజాగా వినిపించడం జరుగుతుంది. కాబట్టి రేడియో రచనకు ఒక ప్రత్యేకమైన శైలి అవసరం. ప్రతిరోజు వాడే వ్యావహారిక పదాలను వాడండి. జటిల వాక్య నిర్మాణం ఉండకూడదు. వాక్యాలు క్లుప్తంగా ఉండాలి. పై 2 లక్షణాలను ఆధారంగా తీసుకుని శాస్త్రబద్దంగా రాసిన భాషకు, రేడియో భాషకు ఉన్న తేడాలను చూద్దాం. నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? నేను బజార్ పెడుతున్నాను.
ఎందుకోసం వెళ్తున్నావు? నేను కూరగాయలు కొనడానికి బజార్కు వెళ్తున్నాను. ఈ సమయంలో బజార్కు వెళ్లి కూరగాయలు కొనడానికి కారణం ఏంటి? రాత్రి మా బాసు భోజనానికి వస్తున్నందువల్ల బజార్కు వెళ్లి కూరగాయలు కొంటున్నాను. ఇదిగో ఎక్కడికి? బజార్కి. ఎందుకు? కూరలు తేవడానికి. ఇప్పుడెందుకు? ఎవరైనా వస్తున్నారా? రాత్రి మా బాసు భోజనానికి వస్తున్నాడు. రచన వర్తమానానికి అద్దం పట్టేటట్లు ఉండాలి. చెప్పే విషయాలు శ్రోతలకు సంబంధించినట్లు అనుభూతిని కలిగించాలి. ఉదాహరణకు 2 రచనలు విందాం. ఈ కొత్త రకం మొక్కజొన్నను మెట్ట ప్రాంతాల కర్షకులకు ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. పాత రకాలకు సోకే తెగుళ్లు చీడలు ఈ రకాలకు సోకవు. మీరు గనక మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్నట్టయితే ఈ కొత్త రకం మొక్కజొన్న మీకు ఆసక్తి కలిగిస్తుంది. దీన్ని కేవలం మీ గురించే రూపొందించడం జరిగింది. పాత రకాలకు సోకే వ్యాధులు దీనికి సోకవు. విన్నారుగా రెండింటిలోని తేడా. మొదటి ఉదాహరణ ఎవరో ఎవరితోనో చెప్తున్నట్లుంది. రెండోది ఎదురుగుండా ఎవరో మనతో మాట్లాడుతున్నట్లుంది. Without water, no life is possible. If our earth had no water, it could be barren and lifeless like the moon. Apart from this, water... టీవీ రచన రేడియో పత్రికా రచనలకు భిన్నమైంది. పత్రికలోని విషయాలను తెలుసుకోవడానికి పాఠకులు తప్పకుండా చదువుకున్న వాళ్లే ఉండాలి. అలాగే రేడియో ఈ కాలంలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల వారికి సన్నిహితమైంది. శ్రోతలు ఎక్కువగా పెద్దవారే. టీవీ మహత్యం మీ అందరికీ తెలిసిందే. పిల్లలు, పెద్దలు, చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు ఇలా ప్రపంచంలో ఎక్కువ శాతం జనాభాని ఆకర్షించే ప్రసార సాధనం అయింది. టీవీ రచనలో మనం చెప్పేదానికి, చూపించేదానికి సరైన సంబంధం ఉండాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని టీవీ రచనా శైలి, నిబంధనలు తెలుసుకుందాం. మొదట సన్నివేశాలను చూసి వ్యాఖ్యాన అంశాల జాబితాలను తయారు చేసుకోండి. అంటే మీ స్వంత షార్ట్ లిస్ట్ ను తయారు చేసుకోండి. ప్రేక్షకులు చూసి స్వతహాగా అర్థం చేసుకునే విషయాలను చెప్పవద్దు. దృశ్యానికి తగినట్లు వ్యాఖ్యానం రాయాలంటే మొదట వ్యాఖ్యానం రాసి ఆ తరువాత సరిదిద్దండి. వ్యాఖ్యానం రాయడానికి స్టాప్ వాచ్ వాడొద్దు. మొదటి 3 సెకండ్ల తర్వాత వ్యాఖ్యానం మొదలుపెట్టండి. 29 జూన్ కొత్త ఢిల్లీ కస్తూర్బా గాంధీ మార్గ్ లో ఉన్న అనేక అంతస్తుల అన్సల్ భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 10:45 ప్రాంతంలో 5వ అంతస్తులో మంటను గుర్తించడం జరిగింది. కొద్ది వ్యవధిలోనే 6, 7, 8వ అంతస్తులకు బీభత్సంగా మంటలు వ్యాపించాయి. ఆఫీసులో పనిచేసే వాళ్లు కొందరు ఆందోళన చెంది బయటకు రాగా సుమారు 300 మంది మిద్దె మీద చిక్కుకున్నారు. విమానదళ అగ్నిమాపక దళం, రక్షణ శాఖ అగ్నిమాపక దళం మంటలను అదుపులోనికి తేవడానికి, ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లను రక్షించడానికి ఢిల్లీ అగ్నిమాపక దళంతో సహకరించారు. 5 గంటలు జరిగిన ఈ అగ్ని ప్రమాదాన్ని అదుపులో తేవడానికి సైనికులు, నౌకాదళం వారు కూడా సహకరించారు. విపత్తులో చిక్కుకున్న వాళ్లను రక్షించడానికి భారత వాయుదళ హెలికాప్టర్స్ కూడా తీసుకొచ్చారు. కానీ అధికంగా వ్యాపించిన పొగల వల్ల వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ప్రమాదంలో 3 మరణించగా గాయపడిన 55 మందిని దగ్గర ఉన్న హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. సాయంత్రం 3:30 మంట అదుపులోకి వచ్చింది. కరెంటు షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల, భద్రతా పరికరాల విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. వార్తా రచనలో మనం వాడే భాష చాలా ముఖ్యం. రచనలో కాస్త అశ్రద్ధ వహిస్తే పత్రిక పేరు, ప్రతిష్ట బాగా దెబ్బతింటాయి. యొక్క అనే పదం వాడాల్సిన అవసరం లేదు. దాని యొక్క అవసరం కాకుండా దాని అవసరం అని వాడితే చాలు. బడు అనే పదం వాడకూడదు. చెప్పబడను, చేయబడను, చంపబడను అనకుండా వాక్యాలు మార్చి చెప్పారు, చేశారు, చంపారు అని వాడాలి. వ్యక్తుల పేర్లకు ముందు శ్రీ, శ్రీమతి, పేరుకు చివర గారు లాంటి గౌరవవాచకం ఉపయోగించాలి.
సంఖ్యలను అక్షర రూపంలో వాడాలి. ప్రముఖుల పేర్లకు ముందు వారి పదవులు రాయాలి. అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా పదాలు ప్రయోగించండి. మీకు పంపించిన కోర్స్ మెటీరియల్లో అన్నింటినీ గురించి పూర్తిగా వివరించాం. ఓ 2 సార్లు శ్రద్ధగా చదువుతారు కదూ?